ఒక తరం ఎన్టీ రామారావు గారు, రెండో తరం చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు లోకేష్ గారు. అందరికీ కూడు గూడు గుడ్డ ఇదే ఇవ్వాలి అంటే ఆ మూడు మాటల్లోనే మొత్తం ఆయన నిజమేంటో అర్థమైపోయింది. చంద్రబాబు తరం వచ్చేటప్పటికి ఏమన్నా మార్పు అంటే చంద్రబాబు గారికి వచ్చేటప్పటికి ఎన్టీఆర్ కొన్న చరిస్మా లేదు, ఆ గ్లామర్ లేదు. కింది స్థాయి గ్రామస్థాయి నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలండి, యాక్చువల్గా కార్యకర్తలకి పెద్ద పెద్ద ఏం అక్కర్లా, లోకల్ పోలీస్ స్టేషన్ల కేసులు చిన్న చిన్నవి ఉంటాయి. లేకపోతే తిరుపతి వెళ్తానుకో, అటు వెళ్తానుకో, ఇటు వెళ్తానుకో లెటర్లు, అంతేగాని వాళ్ళే సంపాదన కోసం రారు కదా ఎక్కువ మంది. తెలుగు వన్ వీక్షకులకు నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అనేక రాజకీయాలు చవి చూసినటువంటి లింగంనేని ప్రసాద్ గారు మనతో ఉన్నారు. శివరాం ప్రసాద్ గారు. సార్, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మీరు చూస్తూ వస్తున్నారు. ఒక తరం ఎన్టీ రామారావు గారు, రెండో తరం చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు లోకేష్ గారు. ఈ ముగ్గురులో వస్తున్నటువంటి మార్పులు ఏంటి? అంటే తరం మారుతా ఉంటే తత్వం మారుతుంది అనేది ఒక అభిప్రాయం వెల్లడవుతుంది. దీన్ని ఏమంటారు మీరు? అంటే తరం మారుతుంది, కాలం గడుస్తుంది, కాలానికి అనుగుణంగా కూడా మార్పులు వస్తుంటాయి. ఓకే. అయితే ఇక్కడ మీరు ఈ మాట అడుగుతుంటే నాకు 82లో తెలుగుదేశం పార్టీ స్థాపన జరిగినప్పుడు ఆ రోజు ఎన్టీఆర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మాట్లాడిన మాటలే వాళ్ళు గుర్తుకొస్తున్నాయి. ఏంటంటే ఆయన అప్పటికి ఇజాలు ఉండేవి. మీది ఏమిజం, క్యాపిటలిజమా, కమ్యూనిజమా ఏంటి అనే విలేకరులు అడిగినప్పుడు మీ మేనిఫెస్టో ఏంటి అంటే ఆయన మూడే చెప్పాడు, అందరికీ కూడు గూడు గుడ్డ ఇదే ఇవ్వాలి. అంటే ఆ మూడు మాటల్లోనే మొత్తం ఆయన నిజమేంటో అర్థమైపోయింది. ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఏ యజం అయింది అనేది అర్థమైపోయింది. సరే కాదు మీది ఏ యజం అంటే ఆయన నాది ఇది మానవీయం అన్నాడు. అట్లా ఏంటంటే ఒక ఆవేశం, ఒక విధమైన ప్రజలకి సేవ చేయాలనే లక్ష్యంతో ఆయన పార్టీ స్థాపించాడు. సరే ఆయన కష్టాన్ని ప్రజలు గుర్తించారు, ఘన విజయం వచ్చింది. అక్కడి నుంచి ఆయన ఎన్టీఆర్ది ఒక వరవడి, అంటే ఆయన ఏది చేసినా సరే ఒక విప్లవాత్మకంగా ఉండేది. అంటే ఓపెన్గా ఉండేది, విప్లవాత్మకంగా ఉండేది. ఆయన కల్మషం లేకుండా, ఆయనకి రాజకీయమైన పెద్దగా ఆయనకి ఏం తెలియదు అనేవాళ్ళు, కానీ ఆయన తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా సమాజంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చినాయి. విప్లవాత్మకమైన మార్పులకి నాంది పలికింది ఎన్టీ రామారావు. అంటే మీరు చూడండి, పటేల్ పట్టవారి వ్యవస్థ రద్దు, ₹2 కిలో బియ్యం, పేదలకి పక్కా ఇళ్ళు. అంటే పక్కా ఇళ్ళు అనే కాన్సెప్టే అసలు భారతదేశంలో లేదు అప్పటికి. అప్పటికి సోవియట్ రష్యా ఉండేది. సోవియట్ రష్యాలో ఒక్కచోట మాత్రం పేదలకు వాళ్ళు ఇల్లు కట్టించేవాళ్ళు. తర్వాత ప్రపంచంలో పేదలకు ఇల్లు కట్టాలి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి పేదలకి పక్కా గృహాలు నిర్మించింది ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ఆడబిడ్డలకు ఆస్తి హక్కు, తర్వాత మండల వ్యవస్థ. మీరు ఇట్లా తీసుకుంటే కొన్ని ఆయన ఏది చేసినా ఇవాళకు కూడా సజీవంగా నిల్చున్నాయి, సజీవ సాక్ష్యాలు ఆయన చేసిన ఏదైనా సరే. అట్లాగే మన అంబేద్కర్ వసతి గృహాలు, అంటే దాన్ని ఏమంటాం మనం, ఈ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ఇవన్నీ కూడా ఆయన మొదలెట్టినాయి కదా. అంటే ఒక్కొక్క దాని వెనకమాల ఒక ఆలోచన, ఒక మార్పు ఆ విధంగా ఉంది. అట్లా అది పరిపాలన. పార్టీ పరంగా చూస్తే ఎన్టీఆర్ని ఆ రోజున పార్టీలో ప్రతి వ్యక్తి తన సొంతంగా సొంత మనిషి, మా పెద్ద కుటుంబ పెద్దలాగా ఈ పార్టీ అనే కుటుంబానికి ఈయన పెద్ద. అట్లాగే ఆఫీసర్స్ కూడా అదే విధంగా ఉండేవారు. ఆఫీసర్స్ కుటుంబ సభ్యులు కూడా అదే విధంగా ఉండేవాళ్ళు. ఎన్టీఆర్కి సంబంధించి ఆయన ఏదైనా సరే అవినీతి కానీ ఆరోపణలు కానీ ఏదైనా వస్తే సహించే ప్రశ్నే లేదు. దానికి ఉదాహరణ మీకు అప్పుడు మంత్రిగా ఉన్న రామచంద్రరావు గారిని 10,000 లంచం అడిగారు అని చెప్పి తీసేయటం, బర్తరఫ్ చేశారు ఆయన, రామచంద్రరావు గారు. సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన కార్యకర్తలతో మమేకమయ్యే విధానం, ఆయన ఎప్పుడూ కూడా ఏసీ రూమ్లో కూర్చోవటం కానీ లేకపోతే ఒంటరిగా ఉండటం కానీ ఉండేది. పెట్టుకునేది లేదు, ఓపెన్గా ఉండేది. ఎవరికైనా సరే వచ్చి కూర్చునేవాళ్ళు. ఇప్పుడు విజయవాడ అటు వస్తే ఒక గెస్ట్ హౌస్లో ఉన్నారనుకోండి, అందరికీ ఒక రూమ్లోకి వెళ్ళే అవకాశం ఉన్నది కాబట్టి ఆ మధ్యలో ఉన్న చోట కుర్చీలు వేస్తే ఒక 100-200 కుర్చీలు వచ్చి కూర్చునేవాడు.
ఒక అరగంట గంట కూర్చునేవాడు, అయిపోయేది. వీళ్ళు ఒక 5 సంవత్సరాలు రీఛార్జ్ అయిపోయేవాడు, నాయకులు కూడా. అట్లా ఏంటంటే ఒక సొంతంగా ఈయన మన సొంత వ్యక్తి, మనిషి, ఈ నాయకుడు మన మనవాడు, కుటుంబంలో ఈ మనిషి. నాయకుడిని నిలబెట్టుకోవాలి ఉమ్. అనే విధంగా ఉండేది. అట్లాగే ఏ నాయకుడి గురించి అయినా ఫీడ్బ్యాక్ కావాలన్నా, ఎవరి గురించి అయినా కావాలన్నా క్షణాల్లో అందేది ఆయనకి విలేజెస్ నుంచి. ఓకే. అంటే ఆయనకి డైరెక్ట్గా రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పేసేవాళ్ళు, ఇతను ఇటుంటాడు, ఇతను ఇటుంటాడు. అట్లాగే రాజకీయాల్లో మీరు చూసుకుంటే డాక్టర్స్ని, ఇంజనీర్స్ని, అట్లాగే టీచర్స్ని, లాయర్లని, ఇలా విద్యావంతులు తీసుకొచ్చి కుటుంబ నేపథ్యం చూడకుండా, వాళ్ళకి ఎంత డబ్బు ఉంది ఏమి చూడకుండా ఆయన తీసుకొచ్చిన నాయకులు నిజంగా ఇవాళ అసలు బీసీలని తీసుకొచ్చి బీసీ నాయకత్వాన్ని పెంపొందించటం, ఇవన్నీ చాలా ఇవాళ కూడా రాజకీయాల్లో మార్పులు వచ్చినాయి. అంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు కారణం. అంటే తర్వాత చంద్రబాబు తరం వచ్చేటప్పటికి ఏమన్నా మార్పు అంటే చంద్రబాబు గారికి వచ్చేటప్పటికి ఎన్టీఆర్ కొన్న చరిస్మా లేదు, ఆ గ్లామర్ లేదు. ఇప్పుడు ఇందాక ఎన్టీఆర్ గారి వచ్చినప్పుడు ఏంటంటే ఆయన డబ్బు చూసేవాడు కాదు, ఆయన వ్యక్తి పర్ఫెక్టా కాదా, ఇతనికి సమాజంలో పేరుందా లేదా, అంటే రాజకీయం అనే కాదు ఏ వృత్తిలో ఉన్నా. ఇప్పుడు అట్లాగున్నా తీసుకొచ్చినాడే కోడెల శివప్రసాద్, అక్కడికి ఒక డాక్టర్గా పేరుంది అక్కడ, ఆ ప్రజాసేవ చేస్తున్నాడని తీసుకొచ్చారు. అట్లా చాలామందిని ఆయన గుర్తించి పిలిచి సీట్లు ఇచ్చారు. ఎవరన్నా డబ్బు లేదు ఈ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఎట్లా ఉందంటే ఆయన చేసేది ఒకటే, బీఫామ్ ఇవ్వటం, భుజమే చేసి ఫోటో దిగటం, వెళ్ళిపోమంటాం. అంటే ఆ ఫోటో బీఫామే ఆయన గెలుపు కారణం. ఈ రెండింటి ఇచ్చి పంపించేవాళ్ళు. ఎవరైనా ఎక్కడన్నా ఇబ్బంది ఉంది అంటే ఆయన ప్రచారానికి వెళ్ళేవాడు అక్కడ రెండోసారి. దాంతో అవి అతనికి ఉన్న బాధలు పోయి, డబ్బు కాదు అక్కడ మనిషి కావాలి, మనిషి వస్తే ఓట్లు వస్తాయి, ఆ విధంగా ఉండేది. అది ఆయన విధానం. సరే, చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చేటప్పటికి ఈయనకి ఆ గ్లామర్ లేదు, పని ద్వారా గ్లామర్ సంపాదించుకున్నాడు. తను పనిచేసే విధానం ద్వారా. ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చేటప్పటికి 84లో నాదెండ్ల భాస్కర్ ఎపిసోడ్ అప్పుడు ఆయన్ని దించేస్తే ఆ రోజు ఉన్న వ్యవహారాల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా చురుగ్గా, వ్యూహాత్మకంగా, ఇప్పుడు మన వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, అట్లాగే మన ఈ బీజేపీ సంబంధించి ఆయన నల్లూరి ఇంద్రసేనారెడ్డి గారు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా కూడగట్టుకుని ఒక వ్యూహాత్మకంగా వెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకురావటం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ క్లాసులు కండక్ట్ చేయటం, తెలుగుదేశం పార్టీకి సంబంధించి అందరికీ అందుబాటులో ఉంటాం నాయకులందరికీ, ఇవన్నీ చేయటం వలన ఆయన కూడా ఆ తరంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ ఒక యాక్సెసిబుల్ పాయింట్గా తయారయ్యారు. ఎందుకంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాబట్టి అందరూ వెళ్ళలేరు, ఈయనతో చెప్పుకునేవాళ్ళు. ఈయన ఆల్మోస్ట్ 18 గంటలే అవైలబుల్గా ఉండేవారు, పార్టీ కార్యక్రమాల్లో, పార్టీ దీంట్లో అవైలబుల్గా ఉండేవారు. కాబట్టి ఆ విధంగా నాయకత్వంలో ఆయనకు అనుకూలంగా నాయకులు కూడా ఒక దీంట్లో వచ్చారు. కాకపోతే ఏంటంటే రెండు ఆయన డ్రాబ్యాక్స్, ఒకటి గ్లామర్ లేదు, రెండు ఎక్స్ప్రెషన్ అంటే చెప్పే విధానం సవ్యంగా ఉండదు. ఎన్టీఆర్ ఏది చెప్పినా పర్ఫెక్ట్గా ఉంటుంది, అంటే ఆ భాష, ఆంగికం, మాడ్యులేషన్, ఇవన్నీ. ఈయనకేంటంటే ఆ భాష, ఆ చెప్పే విధానంలో కొద్దిగా అటు ఇటు అవుతుంటుంది. అందుకనే ఈయన వ్యవసాయం గురించి మాట్లాడతా, వ్యవసాయం దండగ్గా మారుతుంది కాబట్టి మీరు ఇది కోళ్ళు పెంపకం లేకపోతే పాడి పశువులు ఇవన్నీ పెట్టుకుంటే మీకు బాగుంటుందంటే ముందు వెనక మళ్ళీ కట్ చేసి రాజశేఖర రెడ్డి గారు దాన్ని క్యాష్ చేసుకున్నాడు, వ్యవసాయం దండగా. అంటే ఎక్స్ప్రెస్ చేసే విధానం చేతగా సరిగ్గా. అది పార్టీలో కూడా అప్పటికున్నట్టు నాయకత్వానికి తర్వాత వచ్చిన నాయకత్వానికి కొంచెం తేడాలు కనిపించడం. అప్పుడు కేవలం పార్టీ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి చూసేవాళ్ళు. అవును. ఆ తర్వాత కొంచెం స్వార్థాలు పెరగడము, ఇవన్నీ పార్టీ మీద ప్రభావం చూపట్లేదా? డెఫినెట్గా. అంటే ఒకటి, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఫస్ట్ తరం, ఇది మొట్టమొదటి తరం ఎన్టీఆర్తో పాటు వచ్చి ఇవాళ వరకు కూడా ప్రయాణిస్తున్న వాళ్ళలో చాలామంది ఆ రోజు నేను పూర్తిగా అబ్జర్వ్ చేశాను. కొంత ఏంటంటే ఇంటర్నల్గా ఒకరికొకళ్ళకి తేడా ఉన్నా, బయట నుంచి ఏదన్నా బయట కాంగ్రెస్ పార్టీ నుంచో లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా దాడి చేయటం మొదలెడితే అందరూ యునైట్ అయిపోయేవాళ్ళు. ఎవరికన్నా రెస్క్యూకి వచ్చేవాళ్ళు అంతా, అందరూ యునైట్ అయిపోయి రెస్క్యూకి వచ్చేవాళ్ళు. ఎవరికన్నా కష్టం వస్తే
అందరూ యునైట్ అయిపోయి కనపడేవాళ్ళు. అంటే విత్ ఇన్ ది ఫ్యామిలీ కొట్టుకున్నా అవసరమైనప్పుడు మళ్ళీ అందరూ ఒకటిగా ఉండేవాళ్ళు, రెస్క్యూగా ఉండేవాళ్ళు. అది రాను రాను తగ్గిపోతుంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈయన కొంత పేపర్స్ మీద ఆధారపడతారు. ఈయనకి ఏంటంటే ఏది నష్టం జరగకూడదు, మనకి ఎక్కడన్నా ఇటువంటివి వస్తే పార్టీకి నష్టం జరుగుతుంది, దానివల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది అనేది. తర్వాత ఏంటంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద ఎక్కువ దృష్టి పెడతాం. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు పేపర్సు ఇది దినపత్రికల మీదో లేకపోతే మీడియా మీదో ఆధారపడతామో నెమ్మదిగా నాయకులు కూడా ఏంటంటే ప్రజల మీద ధ్యాస తగ్గించి మీడియా మీద ధ్యాస పెంచుకున్నారు. అంటే మీడియాని మనం సాటిస్ఫై చేస్తే చాలు, మీడియాని మనం చంద్రబాబుకి ఆటోమేటిక్ అది కనెక్ట్ అయిపోతాం ఆయనకి అనే ధ్యాసలోకి గ్రాడ్యువల్గా వెళ్ళిపోయారు. ప్రజలు వదిలిపెట్టి ప్రచార మాధ్యమాలకు వెళ్ళారు. దాని మూల నష్టం జరిగింది అనేది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, పార్టీకి దూరం అవటం మూలన కొన్ని తప్పులు జరుగుతున్నాయి. గతంలో కూడా ఇప్పుడు మీకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏదైనా రెస్క్యూ వస్తే ఈ కొడెల శివప్రసాద్, తుమ్మల నాగేశ్వరరావు, గోపాలకృష్ణ టీం ఉండేది. లేడు మాధవరెడ్డి టీం ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూర్చొని ముందు సమస్యను పరిష్కరించి వాళ్ళ దగ్గర కాకపోతే అతని దగ్గరికి వెళ్ళేది. ఇప్పుడు ఆ లేయర్ పోయినట్టుంది పార్టీ, ఇప్పుడు ఆ లేయర్ లేదు. ఆ లేయర్ లేకపోవడమే నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి, అభివృద్ధికి చూసుకుంటే నిజంగా గొప్పే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంత ఘోరమైన పరిస్థితిలో ఉంటే కూడా ఇవాళ దాదాపు 11 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తే, నిన్నే వచ్చింది ఆ గూగుల్ 1,33,000 కోట్లు ఎఫ్డిఐ అంటే అతిపెద్ద ఎఫ్డిఐ ప్రపంచంలోనే. అటువంటిది అట్లా ఆయన ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. కాకపోతే పార్టీని నిర్లక్ష్యం చేయటం, పార్టీని పట్టించుకోకపోవటం నష్టం జరుగుతుంది. పార్టీ ఇప్పుడు ఇందాక నేను అన్నా, ఎన్టీఆర్ గారిని ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది వరకే అప్రోచ్ అవుతారు. అంటే కొంతవరకే, ఒక లేయరే, అంటే కొంతవరకు ఆయన రిస్ట్రిక్ట్ అయిపోతున్నారు. ఏంటంటే నాయకుల వరకే అధికారంలో లేనప్పుడు అందరికీ అందుబాటులో ఉన్న, అధికారం రాగానే అధికారులు ఆయన చుట్టూతో గుంపు కట్టేసి ఆయన షీల్డ్ చేసేస్తారు. సామాన్య ప్రజలకు కానీ లేకపోతే పార్టీ నాయకులకు కానీ ఆయన అందుబాటులో ఉండేవారు. అంటే ఉండేవారంటే ఈయన ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన ఆ గ్రూవ్లోకి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ అధికారంలో ఉంది, అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక భాగం. కానీ ప్రధానమైనటువంటి మూలాధారమైనటువంటి కార్యకర్తలు, కింది స్థాయి గ్రామస్థాయి నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళని అసంతృప్తిని తొలగించడానికి చంద్రబాబు గారు ఏమన్నా చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఏం కనపట్ల. అదే కదా, ఇప్పుడు మొన్న ఎన్నికలు అయిన తర్వాత కూడా, ఎన్నికల ముందు అదే చెప్పాడు ఆయన, ఇది కార్యకర్తలని ఇక నుంచి పార్టీని చూసుకుంటా, పార్టీని జాగ్రత్తగా ఉంటుంది, పార్టీ తరఫునే అన్నీ జరుగుతాయి అని. కానీ ఇవాళ వరకు కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లా, సంవత్సరాన్నర అయింది. మొన్న కూడా ఏం చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా నిబద్ధత గలవాళ్ళు, వాళ్ళ కోపం వస్తే అలుగి ఇంట్లో కూర్చుంటారు, కానీ దానివల్ల నష్టం జరుగుతుందని. అంటే అలిగి ఇంట్లో కూర్చోకుండా చేయగలిగే విధానాన్ని ఇవాళ కూడా అమలు చేయలేకపోతున్నారు. అది ఏమవుతుందంటే వాళ్ళకి అసంతృప్తి పెరుగుతుంది. చెప్పుకునే, మీరు ఇందాక అన్నట్టు సెకండ్ లేయర్ ఆఫ్ లీడర్షిప్ చెప్పుకుంటానికి, వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వస్తే చెప్పుకుంటానికి. వాళ్ళకి ఏం కావాలండి, యాక్చువల్గా కార్యకర్తలకి పెద్ద ఏం అక్కర్లా, లోకల్ పోలీస్ స్టేషన్ల కేసులు చిన్నవి ఉంటాయి, లేకపోతే తిరుపతి వెళ్తానుకో, అటు వెళ్తానుకో, ఇటు వెళ్తానుకో లెటర్లో. అంతేగాని వాళ్ళే సంపాదన కోసం రారు కదా ఎక్కువ మంది, ఆ లైన్లో ఉండరు. ఇప్పుడు అమరావతిలో ఆఫీస్ కూడా, గుంటూరులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆఫీస్ కూడా కార్పొరేట్ కల్చర్ని డెవలప్ చేస్తున్నారు అనేది విమర్శలు వస్తున్నాయి. ఇంతకుముందు హైదరాబాద్లో ఆఫీస్ ఉండేదండి, ప్రతి వాళ్ళు వచ్చేవాళ్ళు, లీడర్లు వచ్చేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, పోయేవాళ్ళు. ఇప్పుడు ఆ సంస్కృతి లేదు అక్కడ. నిజం. ఎందుకని అది లేకపోవడం వల్ల మీరు చెప్పింది. హైదరాబాద్లో ఆఫీస్ ఉన్నంతకాలం హైదరాబాద్ ఆఫీస్లోకి ఎవరు ఎంటర్ అయినా అక్కడ ఒక 5-6 లీడర్స్ ముందు కూర్చుని ఉండేవాళ్ళు రిసెప్షన్లో. అవును, వాళ్ళే పలకరించేవాళ్ళు ఆ లీడర్స్ ఏం చేస్తున్నారు ఏంటని. ఇవాళ నిజం చెప్పాలంటే మీరు అన్నట్టు కార్పొరేట్ కల్చరు ఏం చేస్తారు, వీడు ఎందుకు వచ్చాడు అన్నట్టుగా ఉంటుంది. అంతేగాని అసలు అతను మన కుటుంబ సభ్యుడే, మన పార్టీ వాడే, మన దగ్గరికి వచ్చాడు, ఏం కావాలి, కార్యకర్తలపై పైరవికారులు సామ్రాజ్యం అవుతుంది. నార్మల్గా అంతే కదా, కార్యకర్తలు ఎప్పుడైతే వెనక్కి వెళ్ళారో పైరవికారులే రాజ్యం అవుతుంది, ముందుకు వస్తున్నారు, అదే జరుగుతుంది. ఇప్పుడు ఆ కల్చర్ని
నేను ఆ కల్చర్ లేకుండా చేస్తామన్న చంద్రబాబు నాయుడు గారు ఆ కల్చర్ లేకుండా చేయలేకపోతున్నారు. ఎంత ఓపెన్గా ఉంటే అంత మంచిది పార్టీ ఆఫీసు. అది పార్టీ ఆఫీస్ మాత్రం మీరు సరే ఓకే, మీకు నాలెడ్జ్ సెంటరో ఇంకోటో అప్రోచ్కి అవ్వటానికి నార్మల్గా ప్రతి వాళ్ళు వెళ్ళటానికి వీల్లేని దాన్ని మీరు వేరే పెట్టుకుని మిగిలిన నాయకులందరూ ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే వాళ్ళని ఓపెన్గా వెళ్ళి కలిసి చెప్పగలిగిన విధానాన్ని డెవలప్ చేయాలి. పార్టీ ఆఫీస్ అంటే ఒక సొంత ఇల్లులాగా ఉండాలి. సొంత ఇల్లాగా ఉండాలి. అదేదో ఒక గవర్నమెంట్ ఆఫీస్ లాగా ఉండేటప్పటికి అది ఇది అవుతుంది. దాంట్లో ఏమవుతుందంటే ఓన్ చేసుకోలేరు, అప్పుడు పార్టీ ఓన్ అవ్వదు, పార్టీని ఓన్ చేసుకోలేరు. ఎన్టీ రామారావు గారికి, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ఈ తరం మారుతా ఉంటే ఒక్కొక్క అంతరం పెరుగుతుంది పార్టీ. లోకేష్ గారి దగ్గరికి వచ్చేసరికి కార్పొరేట్ పూర్తిగా వాళ్ళది ఐటీ సెక్టర్ అయిపోతుంది. అంటే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే దాదాపు 25 ఏళ్ళ నుంచి, అంటే ఆయనకి 25 సంవత్సరాలప్పటి నుంచి రాజకీయంలో డకాముక్కీలు తిని కింద పైన పడి ఆయన ప్రజలతో నాయకులతో కంటిన్యూస్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన వ్యక్తి ఆయన. ఆయన జనం లేకపోతే చుట్టూత లేకపోతే ఆయన ఉండలేడు. ఏంటంటే ఆ కల్చర్లో నుంచి వచ్చినాడు కాబట్టి వాళ్ళకి కావాలి. ఇప్పుడు లోకేష్ ఆయన వచ్చేటప్పటికి ఏ కల్చర్లో నుంచి వచ్చాడు? ఆయన బాగా గోల్డెన్ స్పూన్ నుంచి వచ్చాడు. ఆయనకి ఈ రాజకీయాలు మొదటి నుంచి రాజకీయాల్లో లేరు. సరే వెళ్ళాడు, బాగా చదువుకున్నాడు, స్టాన్ఫోర్డ్లోనే MBA చేశాడు, ఆ తర్వాత వచ్చి పార్టీ నడుపుతున్నాడు. కానీ ఏమవుతుందంటే ఆ కల్చరు ఉంటుంది చూసారా, అది ఏమవుతుందంటే వాళ్ళకి స్వతహాగా ఉండాలి. ఆ నేచర్ ఏంటంటే వేరే విధంగా ఉంటుంది. ఆయనకి ఎట్లా ఉంటుంది, ఏది కావాలన్నా కలవాల్సిన పని లేదు, వాట్సాప్ చేయండి నేను చేస్తున్నాడు. పాపం మీకు వాట్సాప్ చేయటమో లేకపోతే ట్విట్టర్లో పెట్టగానే పని చేస్తున్నాడు, రెస్పాండ్ అవుతున్నాడు, పని చేస్తున్నాడు. కానీ అవతలాడికి సాటిస్ఫాక్షన్ ఎట్ వస్తుంది, అది రావట్లేదు కదా. అక్కడ పని చేస్తున్నాడు, దాంట్లో ఏమీ తప్పు లేదు. కానీ ఏంటంటే వ్యక్తిగతంగా కలిసి చేసినప్పుడు ఉన్న ఇది అక్కడ రాదు, ఆ డ్రాబ్యాక్ ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ కార్పొరేట్ కల్చరు ప్రతి వాళ్ళు అయితే ఒకటి ట్విట్టర్లో ఎంతమంది పెట్టగలరు? నార్మల్గా ఉన్న పేదవాడ పెట్టలేడు కదా. తరఫున ఎవరో పెడతారు, కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టరు. అది కాకుండా అదొక టీం ఉంటుంది, ట్విట్టర్ టీం ఉంటుంది. కానీ ఏదైనా సరే ఇబ్బంది వచ్చినప్పుడు బాగానే రెస్పాండ్ అవుతున్నాడు, డెవలప్మెంట్ యాక్టివిటీస్లో బాగానే రెస్పాండ్ అవుతున్నాడు. కానీ ఏంటంటే ఈ ఒక రిలేషన్ ఏర్పడాలి కదా, కార్యకర్తకి నాయకుడికి మధ్యలో ఏర్పడాల్సిన రిలేషన్ ఉంటుంది కదా, ఆ రిలేషన్ ఏర్పడుతుంది, ఫ్యామిలీ రిలేషన్ ఇది అవుతుంది. అంటే మీకు ఎవరైనా సరే డైరెక్ట్గా వచ్చి నా నాయకుడిని నేను అప్రోచ్ అవ్వగలను, నేను చెప్పగలను అనే ఇది వెనక్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ నష్టం జరుగుతుంది, కనపడని డ్యామేజ్ ఉంటుంది పార్టీకి. అది కనపడదు, ఇంటర్నల్గా ఇది అవుతూ ఉంటుంది. అవును, దానికి పరిష్కారాలు చూసుకోవాలి. తెలుగు కార్యకర్తలే ముఖ్యం అనేది అది ఎన్టీ రామారావు చెప్పాడు. ప్రజలే నా దేవుళ్ళని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే దాన్ని ట్రూ ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి తెలుగుదేశంలో కనపట్లేదు. ఇప్పటికైనా దాన్ని రెస్క్యూ చేసుకుంటే ఇబ్బందులు తొలుగుతాయి అనేది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.